ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో ఉప్పర్వాలన్నప్పుడు 15వది మృగ స్వప్నోద్భవ పర్వము. ఇది ఆల్రెడీ ఇందాక ఆడియో చేసిన చిన్న మిస్టేక్ వచ్చింది. సో అగైన్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ చదివినాను, మరలా సింపుల్గా చెప్పేస్తా. ఈ పర్వంలో ఏంటంటే ఒకరోజు ధర్మరాజు నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతున్నప్పుడు ఆయన కలలో ఈ అడవిలో ఉన్నటువంటి మృగాలు ఏవైతే ఉంటాయో, అంటే ద్వైతవనంలో ఉంటారు వాళ్ళు, ఆ మృగాలన్నీ ఆయన కలలోకి వచ్చి, అయ్యా మీరు ఇక్కడ ఉంటున్నారు, మిమ్మల్ని కలవటానికి వాలీలు వస్తూ పోతూ ఉన్నారు, మేము ఈ అడవిలో సంచరించలేకపోతూ ఉన్నాం, దానివల్ల మా సంతానం కూడా తగ్గిపోతుంది, కాబట్టి మీరు కనుక వేరే చోట కనుక వెళ్తే, మీ నివాసాన్ని కనుక వేరే చోటకు మార్చుకుంటే మాకు రక్షణ కల్పించడంలో అవుతారు, మేము అక్కడ సంతోషంగా ఉంటామా అని చెప్పేసి అవంట. కలలోనే సరే అని చెప్పి అభయం ఇచ్చాడు ధర్మరాజు. ఉదయాన్నే నిద్రలేచాడు. నిద్ర లేవగానే అంత కళ, కానీ కళలో కనిపించింది చెక్ చేసుకున్నాడు, నిజమని చెప్పి అర్థమయ్యి ఇక అక్కడి నుంచి వాళ్ళు లేచి ద్వైతవనం నుంచి విడిచి మరలా కామికవనానికి వచ్చేసారు. ఇక 16వ అధ్యాయం. ఈ అధ్యాయం వచ్చేసిందంటే మొత్తం 3 అధ్యాయాలు ఉంటాయి ఇందులో. పాండవుల వనవాసం అప్పటికే 11 సంవత్సరాలు గడిచింది. ఇక యుధిష్ఠిరుడు ఏమంటున్నాడు, నా వల్ల కుటుంబం అంతా చాలా కష్టాల పాలయ్యారు అని తనలో తానే మదన పడిపోతూ ఉంటాడు. అప్పుడు అక్కడ వ్యాస మహర్షి వస్తాడు. వ్యాస మహర్షి వచ్చిన తర్వాత పాండవులు చూడటానికి వచ్చాడు. ఈలోపు వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళిపోయి ధర్మరాజు, వ్యాస మహర్షి వచ్చి వీళ్ళకి తాత అవుతాడు. బట్ గురువు గారు లేదంటే ఇప్పుడు మునీశ్వర మహర్షి అని అంటారు కదా, లైక్ ఆ వేలో ఆయనని మొత్తం బాధని చెప్తున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, ఓ పంచేయి ధర్మరాజా, సత్ప్రతుడు అంటే అర్హత ఉన్నవాడికి గనక నువ్వు పవిత్ర భావంతో దానం గనక ఇచ్చావు అనుకో, అది పరలోకంలో కూడా నీకు చాలా మేలుని కలగజేసిద్దయ్యా అంటాడు. అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, నా దగ్గర ఏముంది మహర్షి, నేను అడవిలో ఉన్నాను, నా దగ్గర ఏం లేదు అంటే అప్పుడు ముద్గల మహర్షి ఏం చేస్తాడు, చిన్న ద్రోణ పరిమాణం ఉన్నటువంటి చిన్న ధాన్యం దానం చేస్తాడు. అంత చిన్నది దానం చేసినప్పుడు ఆయన ఎంత గొప్ప పుణ్యఫలం పొందాడో తెలుసా నీకని చెప్పేసి ఆయన స్టోరీ చెప్తాడు. ఇదే ఈ పర్వంలో ఉండేది. ఇక ఆ తర్వాత ఆ దాన ఫలం వల్ల నువ్వు చేసే మంచి వాళ్ళు ఇప్పుడు ఈ 13 సంవత్సరాలు అయిపోయింది కదా, 12 సంవత్సరాల వనవాసం, ఇంకో సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది అయిన తర్వాత నువ్వు ఇక కౌరవులను జయించేస్తావు, నీ సామ్రాజ్యం అంతా ఏదైతే సంపద అయితే మొత్తం నువ్వు తిరిగి తెచ్చేసుకుంటావు అని చెప్పేసి వ్యాస మహర్షి దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓకేనా. తర్వాత 17వది ద్రౌపది హరణ పర్వం. ఈ పర్వంలో వచ్చేసేందంటే ఈ పాండవులు అడవులలో ఉంటూ కూడా దాన ధర్మం చేస్తూ గొప్పగా ఉన్నారన్న విషయం దుర్యోధనుడికి కర్ణుడికి దుశ్శాసనుడికి తెలిసి అడవులకు పంపిస్తే ఇబ్బందులు పడతారనుకుంటే, వీలేంద్ర బాబు అడవులలో ఉండి కూడా దాన ధర్మం చేస్తూ గొప్పగా ఉన్నారంట, వీరిని ఏదో ఒక విధంగా ఇరికించాలని అనుకుంటున్నారు. ఈలోపు దుర్వాస మహర్షి తన 10,000 మంది శిష్యులతో ఈ దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. దుర్యోధను అతిథి మర్యాదలతో వాళ్ళని అబ్బా సూపర్గా అనిపించాడు. అప్పుడు దుర్వాస మహర్షి అడిగాడు, వరం కోరుకొని ఆయన అని. అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడంటే, గురువుగారు మీరు నా దగ్గర ఎలాగైతే మీ శిష్యులతో భోజనం చేశారో అలాగే మీరు పాండవుల దగ్గర కూడా వెళ్ళి భోజనం చేయాలి, కానీ వాళ్ళు అంతా భోజనం చేసి ద్రౌపది సైతం భోజనం చేసి పాత్రలు మొత్తం కడిగి ఉంటుంది చూస్తే అప్పుడు మీరు ఎలాంటి భోజనం అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి వరం ఇస్తాడు. వీడి కోరింది ఒక పనికి మాలని కోరిక, అయినా సరే మహర్షి అయ్యుండి కూడా తప్పు కదరా బాబు అనకుండా వరం ఇచ్చాడని చెప్పేసి అలాగే వెళ్ళాడు. అలా వెళ్ళగానే ధర్మరాజు రిసీవ్ చేసుకున్నాడు, ఆయనకి దండం పెట్టాడు, అతిథి మర్యాదలన్నీ చేశాడు. ఇక ఆలోపు ఏమైంది, ద్రౌపది వాళ్ళ దగ్గర అక్షయ పాత్ర ఉంటుంది, ఆ స్టోరీ తర్వాత మాట్లాడదాం. ఈ అక్షయ పాత్ర ద్వారా ఏంటంటే ఎవరికైనా ఎన్నైనా ఉండి పెట్టవచ్చు, కానీ ఆ చివరి అన్నం మెతుకుంటుంది అందులో, అది ఉంటేనే మరలా ఏదైనా చేయొచ్చు. ఈవెన్ అది కూడా లేకుండా మొత్తం ఖాళీ అయిపోయింది అనుకోండి, ఇక మరలా నీకు నెక్స్ట్ ఐ థింక్ సూర్యాస్తం మరలా తర్వాత రోజు సూర్యోదయం అప్పుడు మరలా వచ్చింది. ఇక ఇప్పుడు మొత్తం మరి కడిగేసింది. మరి ఎలాగా ధర్మరాజు ఏమన్నాడు, దుర్వాస మహర్షి అని శిష్యులందరినీ చక్కగా కాలుష్యాలు కడుక్కొని రండి అయ్యా భోంచెదురుగానే అన్నాడు. ఏడు చూస్తే అక్షయ పాత్రలో ఏమీ లేదు, ఒక మెతుకన్నా ఉందనుకో మళ్ళీ అన్ని సృష్టించవచ్చు. మరి ఇప్పుడు అది లేదు. వాట్ నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం.